కష్టపడ్డాడు, పట్టుదలతో చదివాడు. ఒకటి కాదు, రెండు కాదు, ఏకంగా 3 ప్రభుత్వ కొలువులు సాధించాడు. తన కలలను నిజం చేసుకున్నాడు. సిద్దిపేట జిల్లాకు చెందిన ఓ యువకుడి విజయగాథ నేటి యువతకు స్ఫూర్తిగా నిలుస్తుంది. ఎవరైనా జీవితంలో విజయాన్ని సాధించాలనుకుంటే కష్టపడి పనిచేయాలి, అంకిత భావంతో ముందుకు సాగాలి. సిద్దిపేట జిల్లాకు చెందిన వడ్లకొండ సచిన్ అదే చేశాడు. సాధారణ కుటుంబంలో పుట్టిన కృషి, పట్టుదలతో చదివి 3 ప్రభుత్వ ఉద్యోగాలు సాధించాడు. సిద్దిపేట జిల్లా కొండపాక మండలం సిరిసినగండ్ల గ్రామానికి చెందిన వడ్లకొండ శ్రీనివాస్ రెడ్డి సుజాత రెండవ సంతానం వడ్లకొండ సచిన్. అతని తండ్రి వ్యవసాయంతో పాటు చిన్న చిన్న కాంట్రాక్టులు చేసుకుంటూ కుటుంబాన్ని పోషించేవాడు. తల్లి గృహిణి. చిన్నతనంలోనే చదువు గొప్పతనాన్ని అర్థం చేసుకున్న సచిన్ క్లిష్ట పరిస్థితుల్లో కూడా చదువుపై దృష్టి పెట్టాడు. పాఠశాలకు వెళ్లి వచ్చి తర్వాత ఇంట్లో తల్లికి తండ్రికి సహాయపడేవాడు. కాని రాత్రి వేళల్లో చదువుకోవడం అతనికి అలవాటుగా మారింది. సచిన్ పాఠశాల విద్యాభ్యాసం సిద్దిపేటలో జరిగింది. చిన్నతనం నుంచి చదువుల్లో చురుకుగా ఉండేవాడు. ఆ తర్వాత ఇంజనీరింగ్ పూర్తి చేశాడు. కానీ అక్కడితో ఆగలేదు. ప్రభుత్వ ఉద్యోగం సాధించేంత వరకు పట్టు విడవని విక్రమార్కుడిలాగా ముందుకు సాగాడు. 1 కాదు, 2 కాదు, ఏకంగా 3 ప్రభుత్వ కొలువులు సంపాదించాడు. పోటీ పరీక్షల్లో హవా కొనసాగిస్తూ గ్రూప్ 3 ఫలితాల్లో రాష్ట్ర స్థాయిలో 23వ ర్యాంక్, గ్రూప్ 2 ఫలితాల్లో రాష్ట్ర స్థాయిలో 2వ ర్యాంక్ సాధించాడు. గ్రూప్ 1 ఫలితాల్లో 461.5 మార్కులతో మెరిశాడు. జర్నీ అనేది దాదాపు 4 ఇయర్స్ జరిగింది సార్. 2021లో స్టార్ట్ అయింది అనమాట ప్రిపరేషన్ జర్నీ అనేది. సో ఫస్ట్ 2 ఇయర్స్ లైక్ 2021, 22 యూపీఎస్సీ మీద కాన్సన్ట్రేట్ చేశాను అనమాట. దాని తర్వాత మనకు 2 అటెంప్ట్స్ తర్వాత నేను క్వాలిఫై అయిపోయేసరికి ఇక్కడ మనకు తెలంగాణ నోటిఫికేషన్స్ పడ్డాయని చెప్పి దీనికి ప్రిపరేషన్ స్టార్ట్ చేశాను. సో ఇంకా 2022, 23, 24 ఈ 3 ఇయర్స్ కూడా మనకు గ్రూప్స్ ప్రిపరేషన్లోనే మొత్తం ఫుల్ ఎఫర్ట్స్ పెట్టాను. మనకి ఇంకా ఎగ్జామ్స్ వస్తున్నాయి, ఒక 2 మంత్స్ ఉంది, లేకపోతే 3 మంత్స్ ఉంది అనే టైంలో మాత్రం అది ఇంకొంచెం ఎక్కువ స్పెండ్ చేసామన్నమాట. 14 అవర్స్ అయ్యేది. అంటే రోజు 14 చదవకపోయినా బట్ మినిమం 12 అవర్స్ అయితే చదివానమాట. ఇది లాస్ట్ 2 మంత్స్ 3 మంత్స్ ముందు చదివాను. సో ఇంత ఎఫర్ట్ పెట్టడం వల్లనే, హార్డ్ వర్క్ చేయడం వల్లనే ఈ స్టేజ్లో ఉన్నానని అనిపిస్తుంది అనమాట. 2022 నుంచి ఒకే రూమ్ కు పరిమితమై ప్రణాళికాబద్ధంగా సొంతగా పోటీ పరీక్షలకు ప్రిపేర్ అయ్యాడు సచిన్. రోజుకు 14 గంటల పాటు చదివేవాడు. సబ్జెక్టులపై పట్టు పెంచుకోవడం, ప్రాక్టీస్ టెస్టులు రాయడం అతని దినచర్యగా మారింది. బంధుమిత్రుల శుభకార్యాలకు వెళ్లడం మానేశాడు. కుటుంబంతో కూడా రోజులో గంట మాత్రమే గడిపేవాడు. సోషల్ మీడియా అకౌంట్లను డిలీట్ చేశాడు. ఇంటర్నెట్ లో పోటీ పరీక్షల కోసం అవసరమైన మెటీరియల్స్ సేకరించేవాడు. ఇంత క్రమశిక్షణతో సన్నద్ధం అయ్యాడు కాబట్టే సచిన్ 3 ప్రభుత్వ ఉద్యోగాలను సాధించాడు. ప్రిపరేషన్ నేను ఇంట్లోనే ఉండి చేశాను. ఎక్కడ కూడా నేను ఒక కోచింగ్ ఇన్స్టిట్యూట్లో వెళ్ళలేదు. అంటే జాయిన్ అయ్యాను, బట్ ఆ జాయినింగ్ కూడా ఆన్లైన్లోనే జరిగిందనమాట. ఫస్ట్ 1 ఇయర్ కూడా నేను జాబ్ చేస్తున్నప్పుడే ఆల్రెడీ ఒక కోచింగ్ ఇన్స్టిట్యూట్లో జాయిన్ అయ్యాను. బట్ అది యూపీఎస్సీ ఆప్షనల్ కోసం జాయిన్ అయ్యాను అనమాట. మళ్ళీ ఇక్కడ తెలంగాణ కోసం అని చెప్పేసి మనకు తెలంగాణ మూవ్మెంట్, హిస్టరీ, తెలంగాణ రిలేటెడ్ సబ్జెక్ట్స్ గురించి కొంచెం మనకు నాలెడ్జ్ కావాలని చెప్పేసి నేను ఇక్కడ హైదరాబాద్లో జాయిన్ అయ్యాను. అంటే హైదరాబాద్ ఇన్స్టిట్యూట్, బట్ అది నేను ఆన్లైన్లో జాయిన్ అయ్యాను అనమాట. మళ్ళీ తర్వాత ఈ 1 ఇయర్ తర్వాత 2023, 24 కూడా మనము ప్రాక్టీస్ చేయాలి, టెస్ట్ ప్రాక్టీస్ చేయాలి, మనము రియల్ ఎగ్జామ్ ఎక్స్పీరియన్స్ రావాలని చెప్పేసి అది కూడా ఆన్లైన్లో చేశాను అనమాట. సో మొత్తం ప్రిపరేషన్ ఆన్లైన్లోనే జరిగింది అనమాట. ఇంట్లోనే కూర్చొని మొత్తం ప్రిపేర్ అయ్యాను, ఎక్కడికి వెళ్ళలేదు. సచిన్ మొదట సాఫ్ట్వేర్ ఉద్యోగం చేసేవాడు. కానీ అతని ఆశయం అక్కడితో ఆగలేదు. అతను మరింత కష్టపడి గ్రూప్స్ పరీక్షను క్లియర్ చేసి ప్రభుత్వ శాఖలో ఉద్యోగం పొందాడు. ఆలోచనలో స్పష్టత ఉంటే, కృషిలో నిబద్ధత ఉంటే సాధించలేనిది ఏదీ లేదని నిరూపించాడు సచిన్. 3 ప్రభుత్వ ఉద్యోగాలు సాధించిన సచిన్ ను కుటుంబ సభ్యులు, బంధువులు, గ్రామస్తులు అభినందిస్తున్నారు. సార్ నేను జర్నీ స్టార్ట్ చేసిందే సివిల్స్కి ప్రిపేర్ అవుదామని స్టార్ట్ చేశాను, జాబ్ మానేసి కూడా. బట్ ఇంకా ఫస్ట్ 2 అటెంప్ట్స్ క్వాలిఫై అయ్యేసరికి ఇటు బ్యాకప్ లాగా సరే ఇక్కడ కూడా ట్రై చేద్దాం అని చెప్పేసి ఇటు వచ్చాను. బట్ ఇంకా ఇక్కడ ఒక ఈ జాబ్ అంటే ఈ గ్రూప్ 2 ఇంకా గ్రూప్ 3లో ర్యాంక్స్ వచ్చేసరికి కొంచెం కాన్ఫిడెన్స్ అనేది వచ్చిందనమాట. అది ఇంట్లో వాళ్ళకైనా సరే, నాకు అయినా సరే కొంచెం కాన్ఫిడెన్స్ అనేది వచ్చింది. సో ఈ జర్నీ అనేది నేను కంటిన్యూ చేద్దాం అనుకుంటాను. కష్టపడి పనిచేస్తే లక్ష్యాన్ని చేరుకోగలమని సచిన్ సాధించిన విజయాలు నిరూపిస్తున్నాయి. సచిన్ ఓర్పు, పట్టుదల నేటి యువతకు ఆదర్శంగా నిలుస్తోంది.